KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఏది బాగా ఎంజాయ్ చేస్తారు? ఒక దర్శకుడు వచ్చి మీ ముందు కూర్చొని కథ చెప్పడం ఎంజాయ్ చేస్తారా? లేదంటే ప్రశాంతంగా స్క్రిప్ట్ చదువుకోవడం ఎంజాయ్ చేస్తారా? నాకు 2 ఇష్టమే. అగైన్ నేను ఆ చాయిస్ డైరెక్టర్ మీదే వదిలిపెడతాను. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ దే లైక్ టు నారేట్, కొంతమంది ఏమో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. ముందులాగా ఆ స్క్రిప్ట్ ఇవ్వటం అనేది కొంచెం మధ్యలో నేరేషన్ ఓన్లీ నేరేషన్ అనేవారు, కానీ ఇప్పుడు చాలా మంది స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు పిచ్ టేక్లు వస్తున్నాయి. పిచ్ టేక్ వస్తాయి అన్ని. సో ఇవన్నీ బ్యాలెన్స్ మేబీ 50% ఆఫ్ ద టైం చదువుతాను, 50% ఆఫ్ ద టైం వింటాను. రైట్. ఇంతమంది డైరెక్టర్లతో పనిచేస్తారు కదా, ఎవరి నేరేషన్ మీకు బాగా అనిపించింది ఇప్పటి వరకు? అతను కథ చెప్తే సినిమా చూపించేస్తాడు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఎవరిది అనిపించింది? ఎవరిది డీటెయిల్గా చెప్తుంటారు కథలు? అంటే బహుశా లాస్ట్ 10 yearsలో నేరేషన్లో నాకు 10 years ఆలోచిద్దామండి. మళ్ళీ ఇంకా వెనకాల వెళ్తే లైక్ బహుశా మళ్ళీ రావా నాకు గౌతమ్ చెప్పినప్పుడు, మళ్ళీ రావా సబ్జెక్ట్ నాకు తను నేరేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నాకు, ఈవెన్ దో హీ వాజ్ అ న్యూ కమర్, ఫస్ట్ టైం అయినా కూడా ఇమ్మీడియట్గా ఎక్కేసింది. అది ఇమ్మీడియట్గా ఓకే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు న్యూటన్స్ థర్డ్లో ఇది రాజేష్ వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ షాట్ ఓకే చేస్తాను, ఈవెన్ దో హీ వాజ్ అ న్యూ డైరెక్టర్. సో ఐ గెస్ నేను ఈ సినిమాని ప్రమోట్ చేయడం అని కాదు, బట్ ఈ సినిమా ఇమ్మీడియట్గా నాకు నచ్చిందండి కథ. అంటే ఏదైనా ఒకటి బాగా నచ్చితే నేరేషన్ మీరు అన్నట్టు మళ్ళీ రావాకి గౌతమ్ చెప్పినప్పుడు కానీ, ఈ సినిమాకి డైరెక్టర్ చెప్పినప్పుడు కానీ ఇమ్మీడియట్గా మీరు ఎస్ చెప్పి ఎస్ మనం ఇది చేద్దాం అని అప్పటికప్పుడు ఒక డిసిజన్ చేసుకుని చెప్తారు. నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు టైం తీసుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు చెప్తారా? చెప్పేస్తానండి. కొంచెం పొలైట్గా చెప్పాల్సి వస్తుంది, కొంచెం పొలైట్గా, కొంచెం లౌక్యంగా కొంచెం చెప్పాల్సి వస్తుంది, కొంచెం సాఫ్ట్గా. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు ఒక 60%, 70% నచ్చుతుంది, ఇంకా ఇంకో డ్రాఫ్ట్ వర్కౌట్ చేయండి, ఇంకొక వర్జన్ వర్కౌట్ చేయండి అని. కొన్ని సినిమాలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కొన్ని. కానీ ఈ సినిమాకి ఇమీడియట్గా నాకు నచ్చిన కథ, ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా వాజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే. అంటే ఫస్ట్ నేరేషన్లో మీరు ఫస్ట్ వర్జన్ నాకు పెద్ద ఎక్కలేదండి. ఇట్ వాజ్ ఇట్స్ అన్ అడాప్టేషన్ ఆఫ్ మరాఠీ ఫిల్మ్. నాకు ఆ మరాఠీ ఫిల్మ్ నాకు తెలుగుకి అంత పెద్ద ఎక్కలేదు. సో అది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని మన తెలుగు డైరెక్టర్ మన సనీ అండ్ హిజ్ రైటర్స్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లో నన్ను కన్విన్స్ చేశారు. సో ఇట్ వాజ్ అ 2-step ప్రాసెస్ అది, బట్ న్యూటన్స్ వాజ్ అ 1-step ప్రాసెస్. వెంటనే